అట్టహాసంగా ప్రారంభమైన వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు అటుపడకేశాయి. సంవత్సర కాలంగా పనులు ఆగిపోవడంతో నిర్మాణం జరిగేనా అంటూ నగరవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2.32 ఎకరాల్లో నిర్మించి తలపెట్టిన అటు స్మార్ట్ బస్టాండ్ కోసం సెల్లార్ గుంతలు తవ్వడంతో వరద నీరు చేరి చెరువును తలపిస్తుంది. నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణ రెండవ రాజధానిగా పిలుస్తున్నటువంటి వరంగల్లో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం వరంగల్ నడిబొడ్డున స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణం పేరుతో 2 ఏళ్ల నుంచి నడుస్తున్న హడావిడి ప్రస్తుతము ఎక్కడ వేసిన గొంగలు అక్కడంటగా తయారైంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇది వరంగల్ నడిబొడ్డునటువంటి పాత బస్ స్టాండ్ ఏరియా. ఇదంతా మార్చి 2024లో దాన్నంతా కూడా బాంబులు పెట్టి పేల్చేశారు. నూతనంగా 5 అంతస్తులతో కూడినటువంటి ఒక స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణం కోసము శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అదంతా కూడా ఒక చెరువును మారినటువంటి సిచ్యువేషన్. దాదాపు సంవత్సరన్నర కాలంగా కూడా పనులు మొదలు కాకపోవడంతో ఇక బస్ స్టాండ్ అసలు కడతారా లేదనేటువంటి ప్రశ్న వరంగల్ నగర ప్రజల లోపల వినిపిస్తూ ఉంది. 2 ఎకరాల 32 గుంటల స్థలం లోపల 75 కోట్ల రూపాయల నిధులతో ఈ స్మార్ట్ బస్ స్టాండ్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం తలపించింది. ఆ వైపుగా ఓవైపు బస్ స్టాండ్ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్, సో రెండింటిని కలుపుతూ నియో రైల్ లైన్ కూడా ఏర్పాటు చేసి రాబోయే 50-60 సంవత్సరాలకు పనికొచ్చే విధంగా బస్ స్టాండ్ నిర్మిస్తామంటూ పాలకులు చెప్పినా కూడా క్షేత్రస్థాయిలో ఒక ఇటుక కూడా పేర్చినటువంటి పరిస్థితి. సో ఈ యొక్క బస్ స్టాండ్ లేకపోవడంతో స్థానిక నగర ప్రాంతం వచ్చేటువంటి ప్రజలు, నగరం నుంచి మిగతా జిల్లాలకు వెళ్ళే ప్రజలంతా కూడా దీని అవతల ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక షెడ్ల వద్ద ఆర్టీసీ బస్సుల సదుపాయాలు అయితే తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇక మేడారం జాతర సమీపిస్తున్న వేళ లక్షల లోపల భక్తులు వరంగల్ నుంచి మేడారం వెళ్తారు. వివిధ జిల్లాల నుంచి వరంగల్కి వచ్చి ఇక్కడ నుంచే మేడారం వెళ్లాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలోనైనా బస్టాండ్ నిర్మాణం అసలు జరుగుతుందా లేనటువంటి ఒక ప్రశ్నతో అసలు మేడారం ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఈ బస్టాండ్ నిర్మాణం అసలు ఎందుకు ఆగిందనే దానిపై ఇప్పటివరకు అధికారులు నోరు మెదపకపోవడంతో అసలు బస్ స్టాండ్ నిర్మాణానికి సంబంధించిన నిధులు ఇచ్చినా కూడా ఎందుకు పని జరగలేదంటే ఒక ప్రశ్న తలెత్తుంది. ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఏంటి అసలు వరంగల్లో ఒక స్మార్ట్ బస్ స్టాండ్ 5 అంతస్తులు అని చెప్పారు, ఏం జరిగింది అసలు, ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్పిన మాటలు ఓన్లీ వాళ్ళ మూటలు మార్చుకోవడానికి తప్పితే ఈ రోజునాడు మనం చూస్తున్నాం వీడియోలో వర్షాకాలం అయిపోయింది, అయినప్పటికీ కూడా సముద్రాన్ని తలపిస్తుంది. వరంగల్ సిటీలో మనం ఇప్పుడు చూస్తే సముద్రాన్ని తలపించే విధంగా ఈ యొక్క బస్టాండ్ ఏదైతే నిర్మాణం కోసం తవ్విన ఉన్నాయో అవి మనం చూస్తున్నాం. చాలాసార్లు ఎన్నోసార్లు ఈ రోడ్డు మీద నుంచి వస్తే యాక్సిడెంట్ అయ్యి ఆ రేకులు కూడా అటు సైడ్ ఊడిపోయిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఎంతోమందికి ఈ బస్టాండ్ ద్వారా ఉపాధి దొరికేది, అలాంటి ఉపాధి కోల్పోయి ఈ రోజునాడు అందరూ కూడా రోడ్ల చుట్టూరంగా చిన్న చిన్న షాప్స్ ఏర్పాటు చేసుకొని రన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజునాడు రౌతు వేసింది, శంకుస్థాపన చేసింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి 2 ఏళ్ళు దాటుతుంది, అయినప్పటికీ కూడా దీన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మన ముఖ్యమంత్రి వారు కావచ్చు, ఎన్నోసార్లు వరంగల్కి వచ్చిపోతున్నారు కానీ మరి దీన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. మనం పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ చూడొచ్చు, ఎంత మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ మా కేంద్ర ప్రభుత్వం వారు ఎంత మంచిగా దాన్ని డెవలప్మెంట్ చేశారో చూడొచ్చు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మంచిగా నిధులు ఇచ్చి అక్కడ ఏదైతే వాళ్ళ జాగలు కోల్పోయినారో వాళ్ళకి పరిహారం కూడా ఇచ్చి మరి ముందుకు తీసుకెళ్తాం. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు వరంగల్ మీద చిత్తశుద్ధి లేదనేసి ఈ సందర్భంగా మేము ఒక స్థానిక వ్యక్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వరంగల్ బస్టాండ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. రానున్న 2-3 నెలల్లోనే మనకు సమ్మక్క జాతర కూడా ఉంటుంది. వరంగల్కి అది ఒక పెద్ద పండుగ కాబట్టి వరంగల్ నుంచే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. చుట్టూరా ఉన్న జిల్లాలు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా వరంగల్ నుంచే ఎటు నగరం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, అదేవిధంగా మన స్థానిక మంత్రివర్యులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, దీన్ని పట్టించుకొని ఇప్పటికైనా దీన్ని ముందు తీసుకుపోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలందరూ కూడా తప్పకుండా రానున్న జీడబ్ల్యూఎంసీ ఎలక్షన్లలో వీళ్ళకి బుద్ధి చెప్తారనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. సో ఇది గత కొన్నేళ్ల నుంచి కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిపిఆర్ సిద్ధం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా పనులు జరగట్లేనటువంటి
ప్రజల్లో వినిపిస్తుంది. ఏంటి అసలు ఈ బస్ స్టాండ్ సంబంధించి కడతామంటున్నారు, కూలగొట్టారు, సో వీళ్ళంతా ఉపాధి కోల్పోయారు, ఏం చెప్తారు బస్ స్టాండ్ నిర్మాణం ఆలస్యం మీద? టీఆర్ఎస్ పార్టీ హయాంలో అక్కడ ఉన్నటువంటి అప్పుడు బ్రహ్మాండంగా కడతాం, సుందరీకరణ కడతాం. బస్ స్టాండ్ అంటేనే వరంగల్ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధాని కాబట్టి మల్టీప్లెక్స్లు ఎక్కువ ఉంటుంది, కింద బస్సులు ఉంటాయి, లగ్జరీలు ఉంటాయి, పైన సినిమా థియేటర్లు ఉంటాయి అని బ్రహ్మాండంగా మాటలు చెప్పిండు ముఖ్యమంత్రి. దీనికి నరేందర్ గారు కూడా శంకుస్థాపన చేసిండ్రు. 75 కోట్లు రిలీజ్ చేస్తామని రిలీజ్ చేసిండ్రు. ఇప్పటికి రిలీజ్ అయిపోయాక కూడా చెరువును తలపించే విధంగా వర్షం పడితే మొత్తం స్విమ్మింగ్ పూల్, లేక్ వ్యూ, వర్షాలు పడి నిండిపోయి బయటికి అటు బస్టాండ్ దిక్కు కూడా నీళ్ళు వచ్చి ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ఇక్కడ మంత్రి గారు ఉన్న ఇలాకాలో కూడా మన బస్టాండ్ పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు చుట్టుపక్కల నుంచి ఇక్కడికి వచ్చి బస్సులు ఎక్కుతూ ఉంటే చుట్టూరంగా తిరుక్కుంటే యాక్సిడెంట్ అవుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించింది. అమృత్ పథకం కింద రైల్వే స్టేషన్కి ఆధునీకరంగా బస్టాండ్ నిర్మాణం చేస్తాం, బస్టాండ్ అందరికీ ఆధునీకరణ చేస్తామని చెప్పి మాటలకు మాత్రమే చెప్పుతున్నారు తప్ప పైసలు నిధులైనా వాళ్ళకు ఉన్నటువంటి మూటలు పైసలు చదువుకొని వాళ్ళకు సంబంధించిన ఆలోచన ప్రకారం ఇంకా నక్క నడకను వదిలేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. వర్షాలు పడ్డప్పుడు ముఖ్యమంత్రి గారు హన్మకొండ పోయి పరిశీలించిళ్ళు, హన్మకొండ పోయి చూసిళ్ళు. మరి ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్ ఇంతగానం మరి నడిబొడ్డున నడికాడ ఇంత నీళ్లు నిండిపోయినాయి. ఇటు నుంచి శివనగర్కి వస్తున్నాయి వాటరు, ఇటు నుంచి పోతన్నగర్కి వస్తున్నాయి, ఇటు నుంచి ఓసిటీ ప్రాంతానికి వాటర్ వస్తున్నాయి. మరి ఇది ఏంది వరంగల్ పరిస్థితి అని సమీక్ష నిర్వహించిల్లా, కలెక్టర్ గారులు నిర్వహించిల్లా, కలెక్టర్ గారులతోటి కూడా అధికారులు నిర్వహించిల్లా. ఏ అధికారం మున్సిపల్ శాఖ కూడా ఇప్పటివరకు పట్టించుకోవట్లేదు. నల్లలు ఎట్లా వస్తున్నాయి, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, నీళ్ళు ఎట్లా పోతున్నాయి చూస్తున్నారు తప్ప ఆధునీకరణ అవుపడట్లే. అసలు మొత్తం వాటర్ నిండిపోయి ఫ్లోటింగ్ అయిపోయి నీళ్ళతోటి వాసన వచ్చి బస్సులు ఎక్కిన వాళ్ళు ముక్కులు మూసుకుంటా ఉన్నారు. ఈ మురికి నీళ్ళల్లో దారుణమైనటువంటి పరిస్థితి, దోమల వల్ల అనేకమైనటువంటి డిహెచ్ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారు కూడా పట్టించుకొని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా దయచేసి మా ఉన్నటువంటి ప్రజలలో మేము కోరుకునేది ఏంటంటే, అయ్యా మీకు దండం పెడతాను, ఇప్పటికైనా మాకు ఒక బస్ స్టాండ్ ఉన్నదని చెప్పండి. మాకు బస్ స్టాండ్ ఎక్కడున్నో తెలియకుండా బయటి నగరాల నుంచి బయట ఉన్నటువంటి జిల్లాలకి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ ఎక్కడున్నదా అని సుట్రంగా తిరిగి ఉన్న పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ దండం పెడతా ఉన్నాం, దయచేసి మాకు తొందరలో బస్ స్టాండ్ నిర్మాణం చేయండి, మాకు ఉన్నటువంటి సౌకర్యాన్ని కల్పించండి. మమ్మల్ని పక్క జిల్లాలకు, పక్క ఊర్లకు పనికి పోయేటప్పుడు మాకు బస్ స్టాండ్ నిర్మాణం చేసి మీ వరంగల్కు బస్ స్టాండ్ కట్టినామని జర చెప్పండి అయ్యా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అని కోరుకుంటా ఉన్నాం. సో ఇది చూసాము స్థానికుల ఆవేదన. గత 3 ఏళ్ల నుంచి అక్టోబర్ 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో కూడాకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా కలుపుకొని 2 ఎకరాల 32 గుంటల్లో బహుళ అంతస్తులతో కూడినటువంటి ఒక స్మార్ట్ బస్టాండ్ నిర్మాణం కోసము ప్రణాళిక సిద్ధం చేశారు, నిధులు కూడా మంజూరు చేశారు. గత సంవత్సరము మార్చి ఏప్రిల్ మే లోపల పాత బిల్డింగ్ అంతా కూడా డిస్మాంటిల్ జరిగింది. సో ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి మేడారం వరకు నూతన బస్టాండ్ అమల్లోకి తెస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు పూర్తిగా శంకుస్థాపన చేసినటువంటి, భూమి పూజ చేసినటువంటి స్థలం లోపల పూర్తిగా వర్షానికి వచ్చిన నీళ్లు నిండిపోయి ఒక చెరువును తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక వర్షాకాలం పూర్తయినా కూడా నీళ్లను లిఫ్ట్ చేసి పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. తమ వరంగల్కు కీలకమైనటువంటి బస్టాండ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన బస్టాండ్ నిర్మాణ పనులను మొదలుపెట్టి వరంగల్ నగర ప్రజలకు బస్టాండ్ను అందుబాటులోకి తీసుకురావాలని అయితే స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్.